పార్ట్లోకి వచ్చేసాం. మీకు యూ విల్ గెట్ టు నో ఈ ఎలాగ బిల్డ్ చేయాలి, ఎలాగా ప్రిన్సిపల్స్ మనకి ఎట్లా పాస్ ఆన్ చేయాలనే చూడబోతున్నాను అనమాట ఇప్పుడు. రైట్, సో లెట్ అస్ గో. సో నేను మళ్ళీ షేర్ చేస్తాను వీటిని. 1 minute. మీరందరూ నాతోనే ఉన్నారు కదా? నాకు ఒకసారి థమ్స్ అప్ ఇవ్వండి. నాతో ఉన్నట్టు మీరు. బోరింగ్ లేదు కదా? ఓకే, నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే, ఆల్ రైట్. సో మీకు ఇప్పుడు లెట్ మీ షేర్. యా, సో మీకు ఇప్పుడు ప్రిపేరింగ్ ద విజన్, ఫస్ట్ విజన్ ఒక్కటే కాకుండా మీకు ఇప్పుడు ఇందా చెప్పాను కదా, స్టోరింగ్ ఫర్ సమ్, వేరే వాళ్ళకి కాకుండా ఈ 3 లేయర్స్ అనమాట. ఫైనాన్షియల్ లేయర్, విజ్డమ్ లేయర్, గవర్నెంట్ లేయర్, ఆర్కిటెక్చర్ ఎలాగ చూడాలని ఇక్కడ దాకా వచ్చాం కదా మనం. ఇందాక వీడియోస్ చూసాం మనం. సో ఇప్పుడు మనం ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తున్నాం. సో ప్రాబ్లం మనకి ఏంటంటే అక్యుములేటర్ కాదు, ఈ లిగసీ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇది మళ్ళీ తప్పులు జరగకుండా చూసుకోవాలన్నమాట. వెల్త్ ట్రాన్స్ఫర్ ఎలా వెళ్ళాలి అనేది అనమాట. ఓకే, సో దీనికి లిగసీ ఫండ్కి మనకి సో ఫస్ట్ ఏం చేయాలంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో ఇన్సూరెన్స్ చేస్తే సరిపోదు అనుకుంటారు. అట్లా కాదు, వీల్నామా రాస్తే సరిపోదు అనుకుంటారు. వీల్నామా రాయటం ఇవన్నీ సరిపోదు. చిల్డ్రన్కి ఏదో సేవింగ్ అకౌంట్లో వేస్తాం అనుకుంటారు, సరిపోదు. వాళ్ళ బుద్ధులు మార్చకుండా ఓన్లీ ఫండ్ క్రియేట్ చేస్తే ఎట్లా? కాబట్టి వాళ్ళ బుద్ధులు కూడా మార్చాలి, వాళ్ళ థింకింగ్ మార్చాలి. ఎప్పటి నుంచి మార్చాలి? చిన్నప్పటి నుంచే మార్చాలి. ఓకే, కాబట్టి మనకి ఫస్ట్ మనీ ఒక లెగసీ ఫండ్ కింద యాక్టివ్ వెంచర్లు, రిజర్వ్స్, ఫ్యూచర్ ఎండోమెంట్, ఫ్యూచర్లో వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏందో కూడా చూడాలన్నమాట. చూసి దాని తగ్గట్టుగా మనం తీసుకెళ్తూ ఉండాలన్నమాట. సో కంప్లీట్ ఫండ్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలంటే, మనకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు వాళ్ళకి, సరదాలకి, షికార్లకి. కాబట్టి వాళ్ళు నిజంగా జనరస్ గివింగ్, ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా పేదవాళ్ళు అయిపోతారు. కాబట్టి వాళ్ళు ఎంత కావాలో అంత వాడుకొని మళ్ళీ బ్యాక్ వాళ్ళ ట్రస్ట్లో పెట్టాలన్నమాట, బ్యాక్. సో అది ఆ విధంగా మీరు ఇవ్వాలి, రూల్స్ పెట్టాలన్నమాట. కంప్లీట్ ఫండ్ స్ట్రక్చర్. వాళ్ళు కూడా నిజంగా జెన్యున్గా పనిచేస్తారు. కాబట్టి ఏదైనా పని చేస్తూ బిజినెస్లోకి ఇన్వెస్ట్ చేయాలి దీన్ని డబ్బులు. అట్లా మీరు పెట్టాలి. కానీ దాన్ని మళ్ళీ వేస్ట్గా వాళ్ళు మంచిగా సరదాలకి, షికార్లకి, వాటికి నువ్వు డబ్బులు ఇచ్చావు అనుకోండి, పోగొట్టుకుంటారు వాళ్ళు. ఎక్లిసియాస్టీ 11:12లో ఇన్వెస్ట్ ఇన్ 7 వెంచర్స్, ఎస్ ఇన్ 8, రిమూవ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ అండ్ ద ఫండ్ బిహేవ్స్ లైక్ ద వెల్త్ స్టోర్డ్ అప్ ఫర్ ద సమ్ వన్ ఎల్స్. అంటే మనకి ఎక్లిసియాస్టిస్ అని ఉందన్నమాట, మనకి ప్రొవర్బ్స్ ఎట్లన్నది ఒక చాప్టర్. దాంట్లో ఉంటుంది ఇన్వెస్ట్ ఇన్ 7 వెంచర్స్ ఆర్ 8 వెంచర్స్. అంటే ఒకటే పెట్టకూడదు, ఆస్తులు ఎప్పుడు డైవర్సిఫై చేయాలన్నమాట. ఓకే, అందుకనే ఈ ఫైనాన్షియల్ లేయర్ మీద ఈ విజ్డమ్ లేయర్ అనమాట. అంటే ఎక్కడ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్. కాబట్టి సేవింగ్స్, గివింగ్, ఇన్వెస్టింగ్. కాబట్టి స్టివార్డ్షిప్ అంటే దీన్ని మళ్ళా అతను పూర్తిగా ఆస్తులు తన గురించి అని కాదు సంపాదించేదంతా, మన జనరేషన్స్కి. సో ఇప్పుడు మేము సంపాదించేదంతా మా గురించి అని కాదు, మేము ఎంజాయ్ చేస్తాము మా లైఫ్ టైంలో, తర్వాత జనరేషన్స్కి పాస్ అవ్వాలి. ఈ మెంటాలిటీ రాదని స్టివార్డ్షిప్ అంటారు. మనం అదే వాళ్ళకు కూడా నేర్పించాలన్నమాట. అరే నువ్వు సంపాదించేది నీ గురించి కాదు, నువ్వు ఎంజాయ్ చేయాలి, దీంతోపాటు పిల్లలకి నువ్వు కూడా పాస్ ఆన్ చేయాలి. మనం ట్రాన్స్మిటర్స్ అంటే అప్పుడు మనకి పెరుగుతుంది. దాన్ని కూడా మళ్ళీ కొంత సేవింగ్ చేయాలి, కొంత ఇవ్వాలి, పేదవాళ్ళకి కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఆ సూత్రాలు నడవాలన్నమాట. కాబట్టి ఫైనాన్షియల్ లేయర్లో అనేక ట్రేడ్స్ ఉండాలి, ఇప్పుడు ఒకటే ఉండకూడదు బిజినెస్. ఇక్కడ చూడండి, సోలమన్ టైంలో గ్రెయిన్ ట్రేడ్, క్రాఫ్ట్ ప్రొడక్షన్, మేరీటైమ్ ట్రేడు, షిప్పింగ్, ఇట్లా చాలా ట్రేడ్స్ చేశారనమాట. సో ప్రొవర్బ్స్ 21:20లో ఉంది, ద వైజ్ స్టోర్స్ అప్ చాయిస్ ఫుడ్ అండ్ ఆలివ్ ఆయిల్ బట్ ఫూల్స్ గివ్ అప్ దేర్ డౌన్స్. అండ్ అంటే పేదవాళ్ళలాగా ఇష్టం వచ్చిన మొత్తం తినేసాడు అనుకోండి, సీడ్ క్యాపిటల్ కూడా తిన్నాను అనుకోండి, పేదవాళ్ళు అయిపోతారు. కొంతమంది ఓన్లీ కన్జ్యూమర్స్ అవుతారు, కానీ దే డోంట్ ఇన్వెస్ట్. కన్జ్యూమర్స్ ఒక్కటే ఉండకూడదు, కన్జ్యూమ్ చేయాలి, కానీ మనకి ద వైజ్ ఫిగర్ అవుట్, డిసిప్లిన్ అలొకేషన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, మల్టిప్లై చేయాలి. కాబట్టి మనకి లైఫ్ స్టైల్ అలొకేషన్, ఎమర్జెన్సీ రిజర్వ్స్, అట్లాగనే కొన్ని ఇంపార్టెంట్ దాని ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట. కాబట్టి అలొకేషన్ ఆర్డర్ లిగసీ ఫండ్కి ఎట్లా ఉండాలి, మన ఖర్చులకే కాకుండా మనకి సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్కి ఉండాలి. ఓన్లీ లైఫ్ స్టైల్కే పెట్టకూడదు. లైఫ్ స్టైల్ అంటే ఇష్టం వచ్చిన ఖర్చులకు పెట్టకూడదు అనమాట. ఎందుకంటే కొంచెం దాన్ని పెట్టుకుంటూ వెళ్తే మీకు ఏమవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మీ ఫేవరబుల్ అవుతుంది. ఇప్పుడు వారెన్ బఫెట్ ఇట్లాంటి పెద్ద వాళ్ళు ధనవంతులు అవడానికి కారణం అప్పుడెప్పుడో 20-30 years బ్యాక్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఓకే, కాబట్టి డైలీ చేసేది చాలా ఇంపార్టెంట్. కాంపౌండింగ్ ఎఫెక్ట్ డే బై డే. ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 20-30 yearsలో మొదలవుతుంది మీలో. ఓకే, అసలు రిచ్ వెల్త్ స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్పించాలి వాళ్ళకి ఎట్లాగా మల్టిప్లై చేయాలనేది. ఎక్లిసియాస్టిస్ 11:2లో ఏం చెప్తారు,
ఇన్వెస్ట్ ఇన్ 7 వెంచర్స్, ఎస్ ఇన్ 8. డైవర్సిఫికేషన్ ప్రొటెక్ట్స్ ద ఫండ్. కాబట్టి ఎప్పుడు ఒకదాని మీద పెట్టకూడదు. ఓకే, మనకి డోంట్ కీప్ ఆల్ ది ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు చూసారా. మన గుడ్లన్నీ ఒకే చోట పెడితే పాము తినేస్తుంది. కాబట్టి డిఫరెంట్ ప్లేస్లో పెట్టాలి. నా బిజినెస్ అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో పెడుతున్నాను చూసారా. డైవర్సిఫికేషన్. మా స్పాన్సర్ అనేక దేశాల్లో పెట్టాడు బిజినెస్. కాబట్టి మీరు కూడా ఒకే ఉన్న ప్లేస్ కాకుండా 5 సిటీ ప్లాన్ అని చెప్పాను. 5 ప్లేసెస్లో పెట్టుకోండి అని. 10 ప్లేసెస్, 20 ప్లేసెస్, డైవర్సిఫై చేయాలి వ్యాపారాన్ని. ఎప్పుడు ఒకే ఏరియాలో ఉండొద్దు. ల్యాండ్, ఈక్విటీస్, రిసోర్సెస్, షేర్స్, గోల్డ్, సిల్వర్, ఇట్లా డిఫరెంట్ మీద అనమాట. ప్లస్ బిజినెస్లో కూడా ఇన్వెస్ట్ చేయాలన్నమాట, మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. డైవర్సిఫికేషన్ వల్ల మనం రేపు ఫ్యామిన్స్ వచ్చినా ఏదైనా కొట్లాట్లు వచ్చినా మనకి డిస్టర్బ్ అవ్వదు. వెళ్తాయి ఒక చోట పోతే ఇంకో చోట ఉంటుంది. అంతేగాని లగ్జరీస్ ఖర్చు పెట్టుకోవద్దు. డ్రెస్సులు తీసుకోవద్దు దాంట్లో, సెంట్లకి, పర్ఫ్యూమ్కి, వీటికి అంటే లగ్జరీస్ మీద కాకుండా రియల్ దాని మీద ఖర్చు పెట్టాలన్నమాట, ఇన్వెస్ట్ చేయాలి. నా Proverbs 27:23 నో వెల్ ద కండిషన్ ఆఫ్ యువర్ ఫ్లాక్స్ అని. అంటే మనం రెగ్యులర్ హానెస్ట్గా అసెస్మెంట్ ఆఫ్ ఫండ్, ఈ ఫండ్ ఎలా అలొకేట్ అవుతుంది, ఇది కరెక్ట్గా వెళ్తుందా లేదా, మళ్ళీ దాని పిల్లలు పుట్టిందా లేదా అని చూసుకుంటూ ఉండాలన్నమాట. అంటే అకౌంటింగ్ చేసుకుంటా ఉండాలి, అట్లాగనే దాన్ని ఆడిటింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది గెస్ వర్క్ ఉండకూడదు. నోయింగ్ వెరీ ఇంపార్టెంట్. నో యువర్ ఫ్లాక్ అంటే నీ ఎవరు ఎట్లా ఉన్నారు, సూపర్వైజర్లు ఎలా ఉన్నారు, వరల్డ్ టీమ్స్ ఎలా ఉన్నారు, కస్టమర్లు ఎలా ఉన్నారు, ఎంత వాళ్ళు రిపీట్ ఆర్డర్స్ చేస్తున్నారు, ఎన్ని క్లబ్స్ ఉన్నాయి, ఎన్ని క్లబ్స్ డూప్లికేట్ వెళ్తున్నాయి, అన్నీ అకౌంటింగ్గా ఉండాలన్నమాట. యాక్చువల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. డీటెయిల్గా వెళ్ళాలి, మీరు అనలైజ్ చేసుకోవాలి. కొంతమంది ఏం అర్థం కాదు, ఎంతమంది సూపర్వైజర్ ఉన్నారు, ఎవరు డెవలప్ అవుతున్నారు, ఎవరు ఏం అర్థం కాదు. ఓకే, అట్లా ఉండకూడదు. ఓకే, అన్నీ కూడా ఈ లేయర్ మీద లేయర్. సో ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లాన్, తర్వాత విజ్డమ్ లేయర్, తర్వాత కవర్నెంట్ లేయర్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లేయర్కి వద్దాం, విజ్డమ్ లేయర్. దీనికి విజ్డమ్ ఉండాలని చెప్పాను కదా. విజ్డమ్ అంటే ఓన్లీ వీలునామా రాయటం కాదు, వాళ్ళకి ఏది ఖర్చు పెట్టాలి, ఏది ఖర్చు పెట్టి తెలియదు వాళ్ళకి. పాపం చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేయాలి. వెల్త్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని వాళ్ళకి నెమ్మదిగా. Proverbs 4:7 చెప్పారు, గెట్ విజ్డమ్ దో ఇట్ కాస్ట్ ఆల్ యూ హ్యావ్, గెట్ అండర్స్టాండింగ్. కాబట్టి ఫస్ట్ నువ్వు విజ్డమ్ తెచ్చుకోరా, తెలివితేటలు తెచ్చుకోరా, పిచ్చోలాగా ఉండకు అని. సో కాబట్టి దాని మీద రాయాలంట. ఎందుకంటే ఏం ప్లాను, ఎట్లా ఈ ఫ్యూచర్లో మీరు మీ మనసులో ఉన్నంత రాయాలంట. దాంట్లో నా పిల్లలు, నా మనవాళ్ళు తాగుబోతులు ఉండకూడదు, తిరిగిబోతులు ఉండకూడదు, వ్యసనపరులు ఉండకూడదు, అడిక్ట్ కాకూడదు అని రాయాలంట. మనం డూస్ అండ్ డోంట్స్ రాయాలంట. మీకు తర్వాత నేను వాళ్ళు నిజంగా జెన్యున్గా కష్టపడాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు, మళ్ళీ వాళ్ళు కూడా పనిచేసే డబ్బులు, ఇట్లాంటి కొన్ని రూల్స్ రాసుకుంటే ఏంటంటే అది మళ్ళీ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ ఒకసారి ఫైనాన్షియల్గా అందరిని పిలిచి మొత్తం జనరేషన్ మొత్తాన్ని ఆ ప్రిన్సిపల్ చదివేయాలంట, డిన్నర్కి పిలిచేసి. ఓకే, మనకి హెర్బల్ లైఫ్లో యాన్యువల్ బోనస్ అవార్డ్స్ అంటారు. యాన్యువల్గా సంవత్సరానికి ఒకసారి అందరం కలిసి మా బోనస్ అవార్డ్స్ అన్ని చేస్తుంటారు అన్నమాట. అట్లా అనమాట. సో ఇది ట్రాన్స్మిషన్ రిచువల్, యాన్యువల్ గ్యాదరింగ్. కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి అందరినీ పిలిచి మన పిల్లలు, మన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మన సూత్రాలు, మన ఫ్యామిలీ గ్యాదరింగ్ ఇది, మన సూత్రాలు మనం ఇట్లా చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి వాళ్ళకే మనకి ఫండ్ ఉంది, ఇట్లా వాడుకోండి అని చెప్పేసి ఆ కీస్ ఇవ్వాలంటే ఇట్లా ఫాలో అవుతే నీకు ఇస్తాను అని చెప్పేసి మన పిల్లలకి, మన వాళ్ళకి చూపించాలంట. అట్లా జనరేషన్ సరిపడా ఆ క్రమశిక్షణ నడుస్తూ ఉంటుంది. లేకపోతే ఆ విజ్డమ్ లేకుండా మనం చెప్తున్నాం అనుకోండి, జస్ట్ ఓన్లీ డబ్బులు ఇచ్చాం అనుకోండి, వాళ్ళు తెలియదు ఎట్లా ఖర్చు పెట్టాలో. వాళ్ళు ఇష్టం వచ్చి ఖర్చు పెడతారు, తర్వాత పోగొట్టుకుంటారు. కాబట్టి విజ్డమ్ కూడా ఇంపార్టెంట్ అనమాట, ఎలా ముందు తీసుకెళ్ళాలి. అయితే చెప్పడంతో పాటు చూపించాలంట. మన పేదలకు ఇస్తున్నప్పుడు వాళ్ళు మన పక్కనే ఉండాలి పిల్లలు. ఓకే, ఐడెంటిటీ చూపించాలి. అండ్ మనం ఏది చేసినా కానీ పిల్లలు చూస్తుండాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళు చాలా చెప్పడం కన్నా చూస్తూ వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, సో అందుకే చెప్తున్నాను, మీరు వెకేషన్ క్వాలిఫై అనుకోండి, మీరు క్వాలిఫై అవుతున్న చూసి మీరు డౌన్లైన్ క్వాలిఫై అవుతుంటారు. మీరు క్వాలిఫై కాకుండా వాళ్ళు ఎవరు. కాబట్టి వాళ్ళకి మనం ఉట్టి ట్రైనింగ్ ఇచ్చే బదులు రియల్ లైఫ్లో నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనుకోండి, మీరు అందరూ ఎక్సర్సైజ్ చేస్తారు, ఎందుకంటే సార్ చేస్తున్నారు కదా అని. నేను హెల్తీగా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు, నేను జంక్ ఫుడ్ తింటుంటే మీరు జంక్ ఫుడ్, నేను పొట్టేసుకుంటే మీరు కూడా పొట్టలు వేసుకుంటారు, నేను వెకేషన్ క్వాలిఫై అవుతాను, మీరు వెకేషన్ క్వాలిఫై అవుతారు. కాబట్టి మనం ప్రాక్టికల్గా చేస్తూ చెప్పాలన్నమాట. అదే చెప్తుంది. ఈ బిల్డింగ్ ఇయర్స్ మనకి ఎవరి వెంచర్లు ఎలా పెడుతున్నాం అన్నీ కూడా చెప్తూ ఉండాలి. విజ్డమ్ లేయర్ అది. ఇంకా లాస్ట్ లేయర్ ఏంటంటే కవర్నెంట్ లేయర్ అంటే వాళ్ళకి అగ్రిమెంట్ అనమాట. సో ఇంత ఫైనాన్షియల్గా ఆర్కిటెక్చర్ పెట్టారు, ఆస్తులు పెట్టారు, క్రియేట్ చేస్తున్నారు. తర్వాత మీరు విజ్డమ్ కూడా ఇచ్చారు, ఎవరికి వెళ్తాలి, ఎవరికి వెళ్ళకూడదని రాసుకున్నారు అన్నీ. కానీ ఇప్పుడు ప్రిన్సిపల్స్ పెట్టాలి అనమాట, అగ్రిమెంట్. సో మనకి Proverbs 22:28 ఉంది, డు నాట్ మూవ్ ద యాన్షియంట్ బౌండరీస్ డోంట్ సెటప్ బై యువర్ యాన్సెస్టర్స్. ఇది మన తాతలు ఎట్లాగ రాశారో దాన్ని కదిలించకూడదు అంటారు, యాన్షియంట్ బౌండరీ. అట్లాగనే వాళ్ళు ఏదో రూల్స్ పెట్టారో బౌండరీస్ని
ఇది మళ్ళీ మన ఇష్టం వచ్చి డిస్టర్బ్ చేయకూడదు అనమాట అందరూ. అందుకని లెగసీ ఫండ్ ఏదైతే లెగసీ మనం జనరేషన్ సరిపడా కంట్రిబ్యూట్ చేస్తాం, క్రమశిక్షణ ఏం కావాలో దీన్ని డైవర్సిఫై రాసుకున్నాము, విజ్డమ్ ఉండాలనుకున్నాము, జాగ్రత్తలు రాసుకున్నాము. ఇప్పుడు దీన్ని కూడా ఒక పేపర్ మీద పెట్టాలన్నమాట, స్టాంప్ పేపర్ మీద పెట్టి దాని మీద ప్లాన్స్ పెట్టాలన్నమాట, స్క్రోల్ లాగా పెట్టి మార్కెట్ డేటా. కొన్నిట్లలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, కొన్నిట్లలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ మీద పెట్టచ్చు అనుకోండి. కొంత బిట్ కాయిన్లో మనకి ఎంత రియల్ కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెట్టకూడదు. అది కూడా ఒక ప్రాపర్ సంస్థ అడ్వైస్ తీసుకొని పెట్టాలి. కాబట్టి దానికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, ఐడెంటిటీ అన్నీ రాయాలన్నమాట. ఓకే, సో మనకు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఇర్రెస్పెక్ట్ వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఉండనివ్వండి, కానీ వాళ్ళు కూడా మళ్ళీ 5% కంట్రిబ్యూట్ చేయాలి ఈ ఫండ్కి. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు కూడా వెళ్ళాలి కదా అట్లా. సో కొన్ని రూల్స్ ఏదైతే మీరు అనుకున్నారో అవన్నీ డైవర్సిఫికేషన్కి ఎట్లాంటివి ఉండాలి, వాళ్ళు కూడా మళ్ళీ ఎట్లాంటి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి అంటే వాళ్ళకి మనోడికి ఇచ్చే ముందు కంపల్సరీ ఈ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాతే ఈ వీలునామా వర్తిస్తుంది అన్నట్టు. అంటే ఆ ట్రైనింగ్ లేకపోతే వాడు కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు ఏ సూత్రాలు ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ మనం క్లియర్ కట్ చేస్తే వాళ్ళు డైవోర్స్లోకి వెళ్ళరు, తర్వాత నీ ఆస్తి అంతా వేరే వాళ్ళకి వెళ్ళరు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఓన్లీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాంట్లో కొంత పార్టీ వెళ్తుంది, కానీ మొత్తం ఆస్తి వెళ్ళకూడదు మళ్ళీ కదా. సో అట్లాంటివన్నీ మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ మీరు క్లియర్ కట్గా రాసుకొని అవన్నీ అందరితో సంతకాలు తీసుకోవాలి. అన్ని ప్రతి సంవత్సరం వీళ్ళందరూ కూడా ఒక డిన్నర్ లాగా పిలిచి అందరూ కూడా డిస్కస్ చేయాలన్నమాట. అందరూ చేసే బిజినెస్లన్నీ వాళ్ళతో ఒకరినొకరు పరిచయం చేసుకొని ఈ మల్టీ జనరేషనల్ కవనెంట్ అందరి ముందు చదివి చెప్పాలి. మనం ఇట్లాగా మన తాతలు రాశారు, పలానా తాతలు రాశారు, వీళ్ళందరూ కలిసి మేము అందరూ అదే మన కామన్ ఫాలో అవుతున్నాం అన్నట్టుగా చెప్పాలి. ఒక స్టేజ్లో ఏంటంటే మన ఫ్యామిలీ ఎట్లాంటి ఫ్యామిలీ, మన వాల్యూస్ ఫాలో అవుతాం ఫ్యామిలీస్ అని వాల్యూస్ చెప్పాలి, డిసిప్లిన్. కాబట్టి ఇట్లా చేస్తే మీకు అవుతుంది. సో ఇప్పుడు నేను చివరికి వచ్చేసాను, లాస్ట్ 2 minutes. సో మీకు ఇప్పుడు హోంవర్క్ ఇస్తున్నాను. మీరు ఏం చేయాలి, ఇంతసేపు అయిన తర్వాత లెగసీ ఫండ్ క్రియేట్ చేయండి, ఒక అకౌంట్ క్రియేట్ చేయండి సపరేట్గా. అంటే మీ జనరేషన్స్ సరిపడా ఎంత ఇవ్వాలి, ఇనీషియల్ క్యాపిటల్ కొంత అలకేట్ చేయండి, ఫస్ట్ వెంచర్ క్రియేట్ చేయండి. ఆ ఫండ్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఫ్యామిలీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ రాయండి. వీళ్ళనామా ఒకటే కాదు, ఎంత పర్సెంటేజ్ వాళ్ళు కూడా పేదవాళ్ళకి ఇవ్వాలి, ఎంత దేవుడికి ఇవ్వాలి, ఎంత మీరు దాని ఇన్సూరెన్స్కి వెళ్ళాలి, లేకపోతే ఎంత మనకి చదువులకి వెళ్ళాలి, అవన్నీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ రాయండి. రాసి ఆ సూత్రాలు రాసి ప్రిన్సిపల్స్ 1 దాన్ని రివ్యూ చేసుకోండి. అది మీరు మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడు ఒకసారి అందరూ కలవాలి, ఆ డేట్ పెట్టుకోండి. సంవత్సరానికి ఒక్కసారైనా మీరు అందరూ ఎంటైర్ ఫ్యామిలీ కలవాలి కంపల్సరీగా, ఏ వయసులో ఉన్నా సరే అందరూ మీట్ అయ్యి అప్పుడు దీన్ని చదవాలి. అందరి ముందు డిన్నర్ పిలిచి చెప్పాలన్నమాట. ఆ లెగసీ ఫండ్ ఎలా వెళ్తుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కండిషన్స్ ఏంటి అన్నీ చెప్పాలి, అన్ని సంతకాలు తీసుకోవాలి. అది మళ్ళీ వాళ్ళు ప్రిన్సిపల్ దానికి ట్రస్టీలు కూడా పెట్టాలి. ఎవరు ఫ్యూచర్లో ఒకవేళ వైలేట్ చేస్తే ఎవరు, ఆడిటింగ్ ఇట్లాంటివన్నీ మీరు పెట్టుకోవాలి. ఈ 3 కూడా చేస్తే అకౌంటింగు, విజ్డము ప్లస్ మనకి దాన్ని ఎలాగ ముందుకెళ్ళాలి, ఇన్వెస్టింగ్, దీని సేవింగ్ ఎలాగెళ్ళాలి, ఇవన్నీ కానీ కరెక్ట్గా చేస్తే మీకు అవుతుంది. సో ఇప్పుడు ఎవరు మీరు దీనికి స్టార్టింగ్ మీరే చేయాలి ఇప్పుడు. ఓకే, సో అని ఇప్పుడు మనకి నేను మీకు ఒకవేళ తప్పు చేస్తే ఇప్పటివరకు మీరు చేస్తుంటారు తప్పు, సో మీరు ఏం చేయాలి, తప్పు ఒప్పుకోండి, సారీ దేవుడిని అడగండి ప్రేయర్లో, నాకు ఐడియా ఇవ్వండి దేవుడా, నాకు విజ్డమ్ ఇవ్వండి, ఎలా ఓపెన్ చేయాలి అకౌంటు, ఏం రాయాలి సూత్రాలు. ఇది విన్నారు కానీ మళ్ళీ ఎగ్జాక్ట్ చేసినప్పుడు మీకు డౌట్ వస్తుంది. దానికి ఓన్లీ ప్రేయర్, దేవుడిని అడిగితే మీకు దేవుడు ఇస్తారు. ఓకే, సో దిస్ వాట్ వి వాంట్ టెల్ యూ. సో ప్లస్ మీరు ఈ ఫస్ట్ ఫ్రూట్స్ కూడా ఎవరికి ఇవ్వాలి, లెగసీ ఫండ్ ఎట్లా పిల్లలకి ఎట్లా పెంచాలి, ఇవన్నీ మీరు నిజంగా జెన్యున్గా చేస్తేనే వస్తుంది ఫస్ట్ ఫ్రూట్స్ ఇవి, రైట్. సో ఇక్కడితో నేను క్లోజ్ చేస్తాను. ఈరోజు నేను బైబిల్ మొత్తం చెప్పలేదు, ఓన్లీ ఒక 2 chapters మీద అంతుంది. 15 సూత్రాల ద్వారా మీకు చాలా డీటెయిల్గా వెళ్ళాను నేను. ఓకే, సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ప్రజెంటేషన్. సో ఇది మీకు నచ్చింది అంటే దీంట్లో ఏ సూత్రాలు మీకు బాగా నచ్చింది, ఏ సూత్రం మీద మీరు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు నాకు మీరు చెప్పండి. సో వీ కెన్ స్టార్ట్ ఒక నెక్స్ట్ 5 minutes డిస్కషన్ చేద్దాం. సో మీరు చేతులు ఎత్తేస్తే దెన్ వీ కెన్ స్టార్ట్ డిస్కస్ చేస్తూ ఎవరెవరు ఎలా చేద్దాం అనేది మనం చేద్దాం, రైట్. సో నాకు అన్మ్యూట్ చేస్తాను, మీకు ఆప్షన్ ఇస్తాను. ఓకే, సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ భవానీ ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. భవానీ ప్రసాద్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీరు బాగా ఇంప్రెస్ అవుతే మీరు చెప్పండి. సార్ నాకు బాగా ఇన్స్పైర్ అయ్యింది 2008లో నేను గురువు గారి దగ్గర నేర్చుకుంది. సోమర్తనం లేకుండా ప్రయాణించేది చీమ, ఆ చీమే నాకు ఇన్స్పిరేషన్. అంటే నేను దాచుకోవటం, వర్షాకాలంలో కానీ ఏదైనా అటువంటి ఆహారం దొరకని రోజుల్లో ఖర్చు చేయటానికి పుట్టలో దాచుకొని
ప్లానింగ్ గా ఉండి ప్లానింగ్ గా ఖర్చు పెట్టుకొని సరైన మార్గాల ద్వారా ఖర్చు పెట్టడం అనేది నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ భవాన్ ప్రసాద్ గారు. విక్టర్ పాల్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సండే ఈవినింగ్ మీరు చెప్పే చాలా బాగుంటుంది సార్. దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే దశమ భాగం మనం తీసుకున్న దాంట్లో 10వ వంతు పేదలకి కానీ దేవుడు కానీ పెట్టి మిగతా చేసి మనం మన పిల్లలు ఆశీర్వదించబడతాం అనేది తెలుసుకుంది సార్. అవును, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కరెక్ట్. రమాదేవి చెప్పండి. రమా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అలా గుడ్ ఈవినింగ్. మనము చేసే దాంట్లోనే ఎప్పుడు కానీ మొత్తం ఖర్చు పెట్టుకోకుండా కొంచెం కొంచెం పక్కకు పెట్టుకోవాలనేది నేర్చుకున్నాను సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా నేర్చుకునేవి ఉన్నాయి సార్ మీరు చెప్పినవి అన్ని, కానీ ఇదైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. హేమలత. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. దేనికి కస్టమర్ అడిగినప్పుడు దేనికి ఏది ఇవ్వాలి అనేటువంటిది బాగా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అవును. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని మీరు రాసుకోండి ఎవరికి ఎట్లా ఇవ్వాలి ఏంటనేది. ఓకే, థ్యాంక్ యూ. దెన్ ఎస్ మల్లెల సుధాకర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు చెప్పిన దాంట్లో సెకండ్ జనరేషన్ 70% ఇదైపోతున్నారు, 90% థర్డ్ జనరేషన్ వాళ్ళు కోల్పోతున్నారు, 4th జనరేషన్ కి వచ్చి తలకల 0కి వస్తున్నది. నా లైఫ్ లో ఇప్పటి వరకు నేను ఎక్కడ వినలేదు సార్. అది నాకు నిజంగా ప్రాక్టికల్. సో నేను ఇలా హెర్బల్ లైఫ్ నిలబడ్డా అంటే మీరు 2011లో ఇచ్చిన ఆ ట్రైనింగ్ వర్డ్స్ నేను ఎందుకు హెర్బల్ లైఫ్ లో ఉండాలని నేను స్టిక్ అని కావడానికి దట్ ఈస్ ద రీజన్. మీ విజ్డమ్, మీ నాలెడ్జ్ నన్ను నిలబెట్టింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. థ్యాంక్ యూ. సో అది మనకి మన జనరేషన్ సరిపడి మళ్ళీ ఫ్యూచర్లో కూడా పోగొట్టుకోవద్దు. కష్టపడి మనం సంపాదిస్తాం, పోగొట్టుకుంటే ఇలా ఉంచి చెప్పండి. సో అందుకని ఇవన్నీ బందోబస్తు చేసుకోవాలన్నమాట. వెరీ గుడ్. థ్యాంక్ యూ సుధాకర్. హరీష్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే ప్రెసిడెంట్ టీమ్ అవడం ఇంపార్టెంట్ కాదు, ప్రెసిడెంట్ టీమ్ అవడానికి ఆ ఫౌండేషన్ అంటే ఎలా అవుతున్నాం అనేది మనకి ఎక్స్పీరియన్స్ అనేది రావాలి. ఎందుకంటే కింద టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా గైడెన్స్ ఇవ్వాలనేది అర్థమైంది సార్. అండ్ నాకు ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నాను. అండ్ విఐపి కస్టమర్స్ అంటే ఎవరినైనా హెర్బల్ లైఫ్లో తీసుకురావాలి అంటే అలాంటి స్కిల్ నాకు ఉండాలి. ఆ స్కిల్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. షా మాధవి. ఎస్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరు చెప్పిన విషయాలన్నీ కరెక్ట్ సార్. మా తాతగారు గుర్తొచ్చారు నాకు. మా తాతగారు అట్టగే చేశారు. ఫస్ట్ లో మేము తిట్టుకున్నాం, అలా ఆస్తి ఎక్కడ తాకట్టు పెట్టకుండా అలాగా చేశారు సార్. అది ఇప్పుడు మాకు బాగా ఉపయోగపడింది. మాకు కూడా మంచి కన్స్ట్రక్షన్ వచ్చింది సార్. నిజంగా నేనైతే ఫెయిల్ అయ్యాను సార్. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా చేద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్ గా ప్లాన్ వేసుకొని జనరేషన్ కి మన సంపద ఎలా ఇవ్వాలి అనేది చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఉపయోగపడింది. కష్టపడటం కూడా బాగా హడావిడిగా చేయకుండా ఆలోచనతో కష్టపడి సక్సెస్ సాధించాలి అనేది కూడా బాగా నచ్చింది సార్. మీ క్లాస్ చాలా బాగుంటుంది సార్. మాకు చాలా మార్చుకోవడానికి చాలా బాగుంటుంది. మీతో ఒకసారి మాట్లాడితే చాలు సార్ మేము సక్సెస్ అవుతాము అని ఒకసారి మాట్లాడడం కూడా, నేను ఖచ్చితంగా మాట్లాడను ఎవరితో అసలు, కానీ మీతో మాట్లాడడం మాకు చాలా బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తాతగారు కూడా గుర్తొచ్చానంటే నేను మా తాతగారు అట్లానే చేశారు సార్. అలాగే ఇప్పుడు చాలా బాగా మాకు అది ఉపయోగపడింది సార్. ఇప్పుడు ఉపయోగపడింది. ఆయన చేసింది చాలా ప్లాన్ గా చేశారు సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. దుర్గాబాయ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ ఈవినింగ్ దుర్గాబాయ్ గారు. మీరు చెప్పిన పాయింట్లో నాకు బాగా నచ్చింది టాక్ లెస్ వర్క్ మోర్. మనం తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలి. ఊరికే మాట్లాడడం కాదు, చేతలతో చూపించాలి. మనం ఏం చేసినా చేతలతో చూపించాలి. మాట్లాడడం ఒక ఎత్తు, చేతలతో చూపించడం ఒక ఎత్తు. మాట్లాడడం ఎన్ని వేస్ట్ మాటలు ఎన్ని మాట్లాడినా అనవసరం. ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. మన సంపాదన మీద ఒక ప్లానింగ్ ఉండి ఖర్చు పెట్టుకుంటే మనం సుఖపడటమే కాకుండా మన పిల్లలు, మన తర్వాత తరాలు కూడా సుఖపడతారు అనేది బాగా తెలిసింది. అది ప్రాక్టికల్ గా కూడా చాలా మంచి విషయం. అది అందరిలో అలవర్చుకుంటే చాలా మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది, మన పిల్లల ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది అని నాకు బాగా తెలిసింది. థ్యాంక్ యూ సార్. బాగా ఇంప్రెస్ అయ్యాం మీ
మాటలతో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వయసు ఎంతో చెప్పలేదు దుర్గాబాయ్ గారు. నా వయసు 77 ఇయర్స్ అండి. 77. నెక్స్ట్ మంత్ ఈ నెల 16వ తారీఖు నాకు 78 ఏళ్ళు వస్తాయి. 78 సంవత్సరాలు. అమేజింగ్, సూపర్ అప్రిషియేటివ్ మ్యామ్. నేను హెర్బాలైఫ్ కమ్యూనిటీలోకి వచ్చి ఇది 8th మంత్. వెరీ నైస్. వీఆర్ వెరీ హ్యాపీ. 78 ఇయర్స్ మాకు స్టూడెంట్స్ అంటున్నారు. నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీ విజ్డమ్ చాలా ఉపయోగపడుతుంది అందరికి కదా. థ్యాంక్ యూ సో మచ్. సత్యవతి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, మనం సంపాదించుకున్న దాంట్లో 10% దేవుడికి ఇవ్వాలి అని చెప్పారు సార్. అవును. అది మనకి భగవంతుడు ఇచ్చినందుకు మన కృతజ్ఞతగా ఇస్తే అది మనకి ఆనందం సార్. మనం అతనికి ఇస్తే అతను తిరిగి ఇస్తాడు అని ఆశతో మట్టుకు ఇవ్వకూడదు సార్. ఆ పాయింట్ బాగా నచ్చింది సార్. అలాగే మనం స్లోగా నిదానంగా కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తూ ముందుకెళ్తే నిలబడతాం. హడావుడిగా చేసి గాబరాగా ఏదో ఆలోచించుకొని ఏదోలా చేసేస్తే మట్టుకు నిలబడం అన్న పాయింట్ కూడా చాలా బాగా నచ్చింది సార్. తర్వాత బాగా పూర్వాళ్ళని చూసి జాలిపడి మనం దానం చేస్తే భగవంతుడు మనకు కూడా అలాగే దానం ఇస్తాడు అన్నమాట. ఆ 3 పాయింట్లు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. Beno? Thank you, sir. It's a wonderful, it's a fully loaded wisdom session. So, okay, most of the things are very much new to me. I learned today only. I learned about the financial layer. That's a basic layer, and wisdom layer, and the convent layer. That's actually is a very new to me. Thank you for giving wisdom at the age of 50. Thank you, sir. Thank you so much, Beno. Really, I also don't know that so many layers are there. While preparing for this, I got to know. I felt very happy. Thank you, Beno. Thank you so much for coming. Raghava. నమస్తే సార్. నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ లెగసీ అనేది బాగా నచ్చింది సార్. మనం సంపాదించిన ఆస్తిని ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనేది తెలియకపోతే మన తరతరాలకే అని మనం సంపాదిస్తున్నాం. అది తెలియనప్పుడు జీరోగా మారడానికి ఛాన్స్ ఉంది. అలాగనే మన బిజినెస్ లో కూడా స్కిల్స్ అనేవి లేకుండా ఎంత బిజినెస్ చేసినా కూడా అది మన బిజినెస్ నిలబెట్టుకోలేకపోవడానికి ఒక కారణంగా అనుకుంటున్నాను సార్. అవును, అది నేర్చుకున్నాను సార్. వెరీ నైస్. స్కిల్స్ ఇంపార్టెంట్. అవును. ఇంకోటి ఏంటంటే జ్ఞానరాజు గారు అనేది మీ పేరులోనే ఉంది సార్. ఆ జ్ఞానం అనేది మేము నేర్చుకోవాలి. ఇంకా ఎంతో మీరు క్లాస్ చెప్తుంటే ఎంతో హాయిగా ఉంటుంది సార్. తల్లి పాట కనుక జోలపాట పాడితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఒక టైం అనేది కూడా మాకు తెలియదు సార్ మీ ట్రైనింగ్ లో ఉంటే. కొంతమంది అందుకే పడుకుంటారు కూడా నా క్లాస్ లో జోలపాట. అవును సార్. ఓకే, హాయిగా వినాలి అనిపిస్తుంది. విన్నదే ఎంతో కొంత ఎంత తెలియకపోయినా కూడా మైండ్ లోకి ఎక్కుద్ది సార్. థ్యాంక్ యూ సో మచ్. పవిత్ర ఉమా మహేశ్వరరావు. రికార్డింగ్ స్టాప్డ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను కమ్యూనిటీ పరిచయం 3 months అయింది సార్. సార్ మీ నోటితోటి నా పేరు పిలిపించుకునే అంత బాధ్యత నాకు దొరికింది సార్. అంటే సార్ నాకు అర్థమైంది ఏంటంటే నేను అనే దాన్ని వదిలిపెట్టి ఏమన్నా అర్థమైనా అర్థం కాకపోయినా కోచ్ తోటి మెంటర్ తోటి అనుభవంతో ముందుకెళ్ళాలని అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పవిత్ర ఉమా మహేశ్వరరావు. రూత్ చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అండ్ ప్రైజ్ లార్డ్ సార్. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ లార్డ్. చెప్పండి సార్. ఈ రోజు చెప్పిన మెసేజ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్, మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం సార్. మా హస్బెండ్ వచ్చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో డిఈ సార్. మా అత్తయ్య గారికి మా హస్బెండ్ ఒక్కళ్ళే సార్. మాకు పెద్దవాళ్ళందరూ ఎక్స్పైర్ అయిపోయారు సార్. అయితే మాకు 3 మగపిల్లలు. సార్ వచ్చేసరికి చాలా జాగ్రత్త ఫైనాన్షియల్ గా గానీ ఖర్చు పెట్టే విషయంలో కానీ. నేను ఆయనకి ఫుల్ ఆపోజిట్ సార్. అయితే మీరు మాత్రం మాకు చాలా బాగా ఉపయోగపడతాయి సార్. మాకు 3 మగపిల్లలు అవడం వల్ల పిల్లలకి ఆల్రెడీ ప్రాపర్టీస్ అన్ని పెట్టేసి ఉన్నాము. ఇప్పుడు మీరు చెప్పిన మెసేజ్ మా సార్ కూడా బాగా విన్నారు. కూర్చోబెట్టి వాళ్ళని చాలా గైడ్ చేయాలి, బైబిల్ పరంగానే ట్రీట్ చేయాలి. మా చిన్న బాబుని సేవకి ఇచ్చాను సార్.
మా మూడో బాబుని సేవకు సమర్పించాం చిన్నప్పుడే. వాళ్ళ ముందు ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఒక సెక్యూర్డ్ గా ఒకటేను వాళ్ళు చాలా ప్రిన్సిపల్స్ తో అన్నది పెంచాలన్నది మాకు ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడింది సార్. ఇప్పుడు మేము కూర్చొని ప్రేయర్ చేసుకొని చాలా డిస్కస్ చేసుకోవాల్సి ఉంది సార్. ఇప్పుడు మీరు పెట్టిన ప్రతి ఫోటో మేము స్క్రీన్ షాట్ తీసుకున్నాం సార్. దాన్ని మేము ముందుగా అప్లై చేయడానికి అయితే బైబిల్ పరంగా ట్రై చేస్తాం సార్. బై గాడ్ గ్రేస్ మీరు మాట్లాడడం మాకు చాలా ఇది దేవుని కృపలో బ్లెస్సింగ్స్ సార్. ఇది మీరు ఎప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారన్నది మేము వెయిట్ చేస్తా 7కి మేము అందరం ఉండి కూర్చొని చూస్తూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడతో క్లోజ్ చేద్దాము. దయచేసి ఇంక చేతులు ఎత్తకండి, చాలా ఇనఫ్. సో లాస్ట్ 4-5 పీపుల్ ఎత్తిన వాళ్ళు అప్పారావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఎర్బల్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ ధన్యవాదాలు. ముందు భవిష్యత్ తరాల కోసం మీరు మాట్లాడిన మాటలు చాలా ఇంప్రూవ్ అయినాయి. భవిష్యత్ తరాలకి పేపర్ రూపంగా పెట్టుకోవాలా వరుసమటి అనేది బాగా ఇంప్రూవ్ అయింది సార్. ఈ మన కోచ్ ఇన్న మాటలను బట్టి కోచ్ మెంటల్ మన మార్కెట్ గారు ఆదేశాలతోనే మన జ్ఞానరాజు గారుతోనే జ్ఞానం తీసుకొని మంచి ఆదేశాలతోనే మనం ముందు పోయి మన టీముని ఇంప్రూవ్ చేసుకొని 10 మందికి సహాయపడి మీరు అన్నట్టు 10% పక్కకు తీసి పేదవాళ్ళకు పంచుకుంటా మన టీముని ఇంప్రూవ్ చేసుకుంటా 10 మందికి సహాయపడుకుంటా మనం ముందుకు పోయి మీరు అన్నది మొత్తం కూడా ఇంప్రూవ్ చేయాలంటే 10 మందికి సహాయపడ్డప్పుడే మనం ఇది సాధ్యపడుద్ది. ఎంతమందికి మనం సాధ్యపడగలిగితే మనం డెవలప్ చేయగలిగితే అంత మనం మీరు చెప్పింది పాటించవచ్చు. దీన్ని మేము ఖచ్చితంగా పాటించడానికి పేపర్ రూపంగా మేము గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ముందు పోదామని ఆదేశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మార్కెట్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అప్పారావు గారు. జానకి కీర్తి ఇంకెవరు చేతులు ఎత్తకండి, చాలు ఇనఫ్. జానకి కీర్తి చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి. మీ క్లాస్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈఎంఐస్ అనేవి తీసుకోవడం వల్ల లోన్ తీసుకొని ఆ లోన్ కోసమే జాబ్ చేయడం అనేది అది నాకు బాగా నచ్చింది. నేను కూడా లోన్ తీసుకొని స్కూటీ తీసుకోవడం, జాబ్ ఇప్పుడు స్కూటీకి ఈఎంఐ పే చేయాలంటే జాబ్ చేయాలి ఆ టైప్ లో నేను ఆలోచించుకుంటా. లోన్ తీసుకుంటే నాకు సెట్ అవుతుంది అమౌంట్. ఎప్పుడైతే నేను లోన్ తీసుకున్నానో అప్పుడు నేను ఎలాగైనా సేవ్ చేసి నేను ఈఎంఐ పే చేయగలను కదా, ఇలా సేవింగ్స్ అనేవి నా వల్ల కాదు అని చెప్పేసి నేను లోన్ ప్రాసెస్ కే ఎక్కువ ఇష్టపడతాను సార్. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేనైతే ఆ డెసిషన్ ని మార్చుకుంటున్నాను. సేవింగ్స్ చేసుకుంటాను ఫస్ట్, తర్వాత దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది ఒక ప్లాన్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వైజ్ డెసిషన్ లోన్స్కి వెళ్ళకూడదు వీలైనంత వరకు, అన్లెస్ మీకు కంట్రోల్ ఉంటే తప్ప. అది వేరే ఫైనాన్షియల్ ప్లాన్. వెరీ గుడ్. జానకి కీర్తి అయిపోయింది కదా. సో దెన్ లక్ష్మి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు. మీరు చెప్పినవన్నీ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. మేము మొదటి నుంచి నేను ఇంకా పెళ్లి అవ్వకముందు నుంచే మా నాన్నగారి దగ్గరే నేర్చుకున్నాను. అన్ని ప్లాన్ చేసుకోవడం, ప్రతి ఖర్చు పెట్టి పైసా లెక్క రాసుకోవడం, నెలాఖరిని మళ్ళీ అన్ని చూసుకొని ఏమైనా ఎక్స్ట్రావి అవసరం లేనివి ఏమైనా ఉన్నాయా చూసుకోవడం, అలా మెయింటైన్ చేసుకుంటూ పెళ్ళి అయిన తర్వాత కూడా మా వారు మేమిద్దరం కూర్చొని అన్ని రాసుకుని అలా మెయింటైన్ చేస్తూ వచ్చాము. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మా పిల్లలే కాకుండా మా వాళ్ళ పిల్లల్ని కూడా మా దగ్గర ఉంచి కొంచెం కొన్ని రోజులు చదివించి వాళ్ళకి హెల్ప్ చేసాము. మా తమ్ముళ్ళకి ఆయన తమ్ముడికి నా తమ్ముడికి కూడా మేము హెల్ప్ చేసి చదివించి వాళ్ళని ప్రయోజనం చేసాము. ఇప్పుడు మేము ఫైనాన్షియల్ గా కూడా సౌండ్ గా ఉన్నాము. అన్ని మీరు చెప్పినట్టు లోన్ అవి పెట్టకుండా వీలైనంత వరకు ఏవి మనం అవసరాలు తగ్గించుకోగలము అలా చేసాము. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పిన విషయం, మనం మిగుల్చుకున్న ఆస్తిని పిల్లలకి ఎలా ఇవ్వాలి, దాని గురించి రూల్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్నది మీరు చెప్పింది మాకు కొత్తగా ఉంది. విన్నాము, పురాణాల్లో కూడా ఉంది ఎలా చెయ్యాలి అన్నది. అది ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలి అన్నది మళ్ళీ ఆలోచించి చేద్దాం అనుకుంటున్నాం సార్. వెరీ నైస్. మొత్తానికి మన పిల్లలకి మన వాళ్ళకి మనం కష్టపడి చేసినంత వేరే వాళ్ళకి వెళ్ళొద్దు. మన జనరేషన్స్ ఉంటే చాలు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేరీ పాలపాటి అండ్ సందీప్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్.
సార్ లిటిల్ బై లిటిల్ మనము ఎర్న్ చేసుకుంటూ వెళ్తే అది ఓవర్ టైం డబల్ అవుతుంది అనే ప్రిన్సిపల్ ఈరోజు తెలుసుకున్నాను. ఫాస్ట్ గా సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు కూడా ఫాస్ట్ గా వెళ్తాం కానీ అది క్రాష్ అయిపోతాము. కానీ లిటిల్ బై లిటిల్ అనేది డబల్ అవుతుంది ఓవర్ టైం అనేది. అండ్ 10% ఆఫ్ ద ఇన్కమ్ అనేది గాడ్ కి ఇస్తూ, అంటే మీ లైఫ్ లో ప్రాక్టికల్ గా మీరు చేసింది అండ్ ఆ ప్రిన్సిపల్ ని ఫాలో అవ్వాలని చెప్పేసి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. అది కాంపౌండ్ ఎఫెక్ట్ చాలా పవర్ఫుల్. వడ్డీ చక్ర వడ్డీ కొంచెం కొంచెం అది మల్టిప్లై అవుతుంది కాంపౌండ్ ఎఫెక్ట్. వెరీ గుడ్ సందీప్. సో అందుకని ఏదో ఒక విధంగా సంపాదించాలని కాకుండా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే అక్యుములేట్ లాంగ్ రన్లో. చాలామంది ఏంటంటే 10 monthsలో కంప్లీట్ చేస్తూ అంటారు. 10 years కూడా పెట్టుకో టార్గెట్. లాంగ్ రన్ కూడా, నాట్ ఓన్లీ షార్ట్ పీరియడ్. లాంగ్ రన్లో ఇంకా ఎక్కువ చేయొచ్చు మనం. అట్లా పెట్టుకోరు చాలామంది, ఆవేశంగా అప్పటికప్పుడే చేయాలని. లాంగ్ రన్స్ ఆల్వేస్ పనికి వస్తుంది. ఓకే, ఇంకెవరు చేతులు ఎత్తొద్దు. బ్లెస్సన్, ఎస్పీజీ బ్లెస్సన్. ఎస్ బ్లెస్సన్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో మాట్లాడడం బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ బాగా నచ్చినాయి సార్. నేను మ్యాక్సిమం అన్ని నోట్ చేసుకున్నాను. నాకు నచ్చిన మెయిన్ పాయింట్లో 1 point చెప్తాను సార్. ఎక్లెసియాస్టిస్ 11:12 ఇన్వెస్ట్ ఇన్ 7 ventures, yes in 8. సో ఈ వాక్యం అనేది బాగా నచ్చింది సార్. సో ఇన్వెస్టింగ్ ఇన్ 7 ventures అనేది ఇన్వెస్టింగ్ మై బిజినెస్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ పార్ట్ టైమ్గా హెర్బల్ లైఫ్ చేస్తున్నాను సార్ సిన్స్ 4 years. మీ ఇన్స్పిరేషన్తో చేస్తున్నాను సార్. సో నేను ఇంకా నా బిజినెస్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఫాలో చేస్తూ 7 places నేను నా బిజినెస్ని గ్రో చేయడానికి నేను ప్లాన్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడితో క్లోజ్ చేద్దాం. అందరికీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. నాతో పాడినసేపు పేషెన్స్గా ఉన్నారు. సో ఎవ్రీ సండే మనకి 7 to 8 o'clock 1 hour ఉంటుంది ఈ సెషన్. సో ఈచ్ టైం ఒక్కొక్క టాపిక్. లాస్ట్ టైం లవ్ మీద వచ్చింది కదా, ఎట్లాంటి ఫ్యామిలీ లవ్ అనేది ఎట్లా ఉండాలి డీప్. ఈరోజు మనకి దీని మీద వచ్చింది. మేబీ నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ మీద వెళ్తుంది. బట్ కీప్ ఆన్ జాయినింగ్.